ప్రమాదాలు జరుగుతున్న స్థలంలో నివారణ చర్యలు చేపట్టిన పెనుగంచిప్రోలు ఎస్ఐ అర్జున్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలంలోని నవాబుపేట, కొనకంచి, తోటచర్ల క్రాస్ రోడ్ల వద్ద ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో విజయవాడ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మరియు నందిగామ ఏసీపీ ఏబీజీ తిలక్ ఆదేశాలతో జగ్గయ్యపేట సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పెనుగంచిప్రోలు ఎస్ఐ కె అర్జున్ ప్రమాదాల జరగకుండా నివారణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తోటచర్ల, నవాబుపేట, కొనకంచి క్రాస్ రోడ్డు కావడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉండడంతో 3 చోట్ల కూడా డ్రమ్స్ పెట్టి రేడియం స్టిక్కర్లను అమర్చడం జరిగిందని, గో స్లో స్టాప్ అని పేర్లు రాసి పోలీసు వారి హెచ్చరిక పెట్టడం జరిగింది అని, ప్రమాదాలకు ఎక్కువగా గురి కాకుండా సుమారు ఈ 3 క్రాస్ రోడ్లలో 40 నుంచి 50 వరకు భారీ గేట్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలందరూ కూడా రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రానున్న రోజుల్లో సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చే వారికి ఎటువంటి అంతరాయం కలగకుండా, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రజలందరూ ఏర్పాటు చేసిన వాటిని గమనించి తమ ప్రయాణం సుఖవంతం మరియు ప్రమాద అంచుల భారీ పడకుండా ఉంటారని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనుగంచిప్రోలు పోలీస్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు. దృష్ట్యా విజయవాడ కమిషనర్ గారు సిపి గారు ఉత్తర్వుల ప్రకారం, మా ఏసీపీ గారు సూచనల మేరకు, అలాగే మా సిఐ గారి ఆధ్వర్యంలో ఈ లేకపోవడం చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా పెనుగంచిప్రోలు లిమిట్స్లో ఉన్నటువంటి హైవే స్ట్రెచ్ ఏదైతే మనకు తోటచర్ల, నవాబుపేట, కొనకంచి ఈ 3 కూడా క్రాస్ రోడ్స్ దగ్గర కూడా ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్లేస్. సో ఈ ప్లేస్లో ముఖ్యంగా మనం ఈ స్టేషన్ నుంచి ఎవరు చేస్తారు, దానికి అడిషనల్గా అదనంగా ఈ డ్రమ్స్ ఏర్పాటు చేసి దాని మీద రేడియం స్టిక్కర్స్ అవి ఏర్పాటు చేసి, అంటే మనకు వచ్చే వాహనాలకి విజిబుల్గా కనబడేటట్టు ఆ రేడియం స్టిక్కర్స్ కొన్ని ఇండికేషన్స్ స్టాప్, గోస్లో ఇట్లాంటివి తయారు చేసి పెట్టడం జరుగుతుందండి. ఈ 3 జంక్షన్ల దగ్గర కూడా సుమారు ఒక 60 డ్రమ్స్ ఈ ఇండికేటర్స్ పెట్టడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏం లేదు, మనకి ఇప్పుడు ఎలాగప్పుడు మనకి త్వరలో ఈ పండుగ ఉంది, ఈ వెహికల్స్ అన్నీ ఎక్కువగా మూవ్ అవుతుంటాయి, చాలా స్పీడ్గా వస్తుంటాయి. జస్ట్ వీటి వల్ల మన స్పీడ్ రెడ్యూస్ తగ్గించి ఈ యాక్సిడెంట్లు నివారించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా దీంట్లో ముఖ్యమంత్రి మా సిపి గారు డైరెక్షన్స్ ప్రకారంతో మేము చేయడం జరుగుతుందండి. నమస్తే, థ్యాంక్ యూ.